అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును మనం చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలు. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును మనం పరిశీలన చేసినట్లయితే, పౌలు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి ఈ మాటలు వ్రాస్తూ ఈ యొక్క 5వ అధ్యాయములో మరి ఈ యొక్క శరీరం, మన శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క శరీరాన్ని గుడారముగా పోల్చాడు. శరీరం ఎట్లా పోల్చాడు? గుడారముగా పోల్చాడు. ఈ గుడారము ఎప్పటికైనా శిథిలమైపోవలసిందే. గుడారం ఎప్పటికైనా శిథిలమైపోవలసిందే. అయితే ఈ గుడారములో, శరీరము అనేటటువంటి గుడారములో ఉన్నటువంటి ఆత్మ రక్షణ పొందితే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ రక్షణ పొందని ఆత్మ అయితే నరకానికి వెళుతూ ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఆ విషయాలన్నీ ఆ క్రమంలో తెలియపరుస్తూ దేవుని సువార్త ప్రకటన చేయాలి. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ అనుభవంలోనికి రావాలి, వారి జీవితాలు మార్చబడాలి, వారి జీవితాలు దేవునిలో కట్టబడాలి అని పౌలు ఈ అధ్యాయంలో బోధిస్తూ 17వ వచనంలో అన్నాడు. ఏమన్నాడు అని అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటా ఉన్నాడు. నూతన సృష్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సృష్టిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సృష్టి అంటే అర్థం ఏంటి? సృష్టి అంటే అర్థం ఏంటి? క్రియేషన్ అంటారు ఇంగ్లీష్లో కదా. అంటే అర్థం ఏంటి చెప్తారా? పుట్టించడం, కలుగజేయడం, దాన్ని పుట్టించడం, కలుగజేయడం, నిర్మించడం అని కూడా అనొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు సృష్టిని కలుగజేశాడు కదా. సృష్టిని కలుగజేశాడు. ఇక్కడ మనము 17వ వచనంలో చదివితే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అంటా ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తులో ఉంటే మనము నూతనమైనటువంటి సృష్టి. క్రీస్తులో ఉంటే మనము నూతనమైనటువంటి వారము అనే విషయాన్ని ఉదయం గ్రహించాలి. అంటే నూతనమైన వారంగా మనము మార్చబడబోతున్నాము అని అంటే, పాతది పోయినట్టే కదా. అన్నమాట అర్థమవుతుంది కదా. పాతది పోయినట్టే కదా. మరి పాతది పోవడానికి దానికి ఏమైందని పోయింది? అది పాడైపోయింది. పాతది పాడైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఆదికాండంలో దేవుడు సృష్టిని కలగజేశాడు. ఆకాశమును, భూమిని కలగజేశాడు. అందులో ఉన్నటువంటి సమస్తమును దేవుడు నోటి మాట చేత కలగజేశాడు. అయితే మనిషిని మాత్రం తన స్వరూపమందు
తన పోలిక చొప్పున నిర్మించాడు. మట్టిని తీసుకుని ఒక ముద్దను తయారు చేసి, అర్థమవుతుంది కదా, ఆ మట్టి ముద్దను ఒక మనిషి ఆకారంలో నిర్మించి, ఆ మనిషి ఆకారంలో దేవుడు తన స్వరూపమునందు తన పోలిక చొప్పున మనిషిని నిర్మించి, ఆ నిర్మించబడినటువంటి ఆకారం యొక్క నాసిక రంధ్రములలో దేవుని జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మాయను అని మనం చదువుతా ఉన్నాం. ఈ విధంగా దేవుడు సృష్టి అంతటిని కలుగజేసిన తర్వాత, మనిషిని కూడా చేసిన తర్వాత, దేవుడు చేసిన ప్రతిదాన్ని చూసినప్పుడు అది మంచిగా ఉంది. దేవుడు చేసిన ప్రతిదానిని చూచినప్పుడు అది ఎట్లా ఉంది? మంచిగా ఉంది. అంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా మంచిదే. మొట్టమొదటి మనిషిని దేవుడు చేసిన తర్వాత ఆ మనిషిని తనకొక జీవిత భాగస్వామిని దేవుడు ఇచ్చి, అనగా అవ్వను ఇచ్చి, ఆ ఆదాము అవ్వలను దేవుడు ఏం చేశాడంటే ఏదేను అను తోటలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఏదేను అనే తోటలో పెట్టాడు. ఏదేను అనే తోటలో పెట్టి, ఆ తోటలో ఏమని చెప్పాడంటే, ఈ తోటలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు కాయలు మాత్రం మీరు తినొద్దు. చెట్టు కాయలు లేదా ఆ చెట్టు ఫలములు మాత్రం మీరు తినవద్దు. ఒకవేళ తినుదినమన మీరేమైపోతారు? చనిపోతారు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుడు వారికి ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు తోటలో ఉంటా ఉన్నారు, వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చక్కగా ప్రతిరోజు సాయంత్రం దేవుడు వస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. సంతోషంగా వారి యొక్క కాలం గడిచిపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన సాతానుడు సర్పరూపములో వచ్చి ఆదాము దగ్గరకు వచ్చి ఆ అవ్వ దగ్గరికి వచ్చి, ఆ అవ్వను మోసపు మాటల చేత, మాయ మాటల చేత మభ్యపెట్టి, ఆ చెట్టు, దేవుడు ఏ చెట్టు ఫలములనైతే తినొద్దని చెప్పాడో ఆ చెట్టు ఫలములనే తినులాగున ఏం చేశాడంటే మభ్యపెట్టేశాడు అవ్వమ్మను మభ్యపెట్టేసినప్పుడు అవ్వమ్మలో అనుమానం కలిగి ఓకే తింటే ఏం కాదులే, తినొచ్చులే అని చెప్పేసి ఏం చేసేసింది అనంటే ఆ కాయలు తినేసింది. దేవుడు తినొద్దు అని చెప్పిన కాయలను తినేసింది. ఆమె తినడం మాత్రమే కాదు, ఆ కాయలలో నుండి కొన్నిటిని తీసుకుని తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చినది. అప్పుడు ఆదాము కూడా ఏం చేశాడు? ఆదాము కూడా తినేశాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు మనం చూస్తూ ఉంటాము ఆది కాండములో, ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి, జాగ్రత్తగా వినండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి కాయలు తిన్నారో, ఆ క్షణానే పాపము వారిలో ప్రవేశించినది. పాపము వారిలో ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము వారిలో ప్రవేశించిందో దేవుని పరిశుద్ధతను కోల్పోయారు, దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయారు, దేవునితో ఉన్న సంతోషాన్ని కోల్పోయారు, దేవునితో సంబంధాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయారు. దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా మనము ఆది కాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 21వ వచనం వరకు చదివినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉంటాం. ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే దేవుడు దేనినైతే తినొద్దని చెప్పాడో, దేవుడు తినవద్దు అన్నటువంటి కాయలు తిన్నారు. ఆ ఫలములు తినడం వలన దేవుని ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారంటే అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు అతిక్రమించారు. అతిక్రమించడం వలన పాపము వారిలో ప్రవేశించింది. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినట్లయితే,
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనమును మనం చదివినట్లయితే, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏమిటి అని అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటి ఈ పాపం ఏంటంట? పాపం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞను మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము అవ్వలు ఏం చేశారు అని అంటే, అతిక్రమించారు. ఏం చేశారు? అతిక్రమించారు. అతిక్రమించడం అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, వేదాంత భాషలో థియాలజికల్ టర్మ్లో వాట్ ఈజ్ సిన్ అంటే, మిస్సింగ్ ద మార్క్ ఈజ్ సిన్. ఏంటన్నా? మిస్సింగ్ ద మార్క్ అంటే, ఉదాహరణ మనం ఆటలు ఆడుతూ ఉంటాం. ఉదాహరణకు కబడ్డీ ఆట ఉంది, ఖోఖో ఆట ఉంది, ఇంకా కొన్ని ఆటలన్నీ ఉన్నాయి. ప్రతి ఆటకి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి ఆటకి ఏమంటే కొన్ని రూల్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. అయితే ఆ ఆట మనము చక్కగా ఆడాలి అని అంటే ఆ రూల్స్ని పాటిస్తేనే ఆట ఆడటానికి మనం అర్హులం. ఒక్కసారి ఆ నియమాన్ని మనం అతిక్రమించాము అంటే ఆ ఆట ఆడే అర్హతను మనం ఏం చేస్తాం? కోల్పోతాం. ఆట ఆడే అర్హతను మనం కోల్పోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నియమాన్ని అతిక్రమించడం వలన అర్హతను కోల్పోతాం. దేవుడు ఒక నియమం ఇచ్చాడు దేవుని పరిశుద్ధతను కాపాడుకోవడానికి, దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండడానికి, దేవునితో సంబంధము, సంతోషం, సమాధానం కలిగి ఉండడానికి ఒక నియమం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ నియమాన్ని మొదటి మానవులు ఏం చేశారు? అతిక్రమించారు. ఎప్పుడైతే ఆ నియమాన్ని అతిక్రమించారో దేవునితో ఉండే ఆ పరిశుద్ధతను ఏం చేశారు? కోల్పోయారు. పరిశుద్ధతను కోల్పోయినప్పుడు పాపము అనేది మనిషిలో ప్రవేశించినది. చూద్దామా ఒకసారి ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చాలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యం చెబుతున్నది కదా, ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించినదంట. ఎవరి ద్వారా చెప్పాలి? ఒక మనుషుని ద్వారా ఆదాము అనే మనుషుని ద్వారా పాపము అనేది లోకములోనికి ప్రవేశించింది. పాపము అనేది ఆదాము ద్వారా లోకములోనికి ప్రవేశించినది. లోకములోనికి ప్రవేశించినటువంటి ఆ పాపము మానవుని ద్వారా మనుష్య జాతి ఏ విధంగా పెరుగుకుంటూ వచ్చినదో, ఆదాము ద్వారా మనుష్య జాతి ఏ విధంగా విస్తరించుకుంటూ వచ్చిందో, అలాగే ఆదాము ద్వారా పాపము కూడా పెరుగుకుంటూ వచ్చింది. ఏంటంటే పాపము కూడా పెరుగుకుంటూ వచ్చింది. ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారంటే ఆ తండ్రి తన ఆస్తిని నలుగురికి ఏ విధంగా సమానంగా పంచిపెడతాడో
పాపాన్ని కూడా ఏం చేశాడు మనుషుడు? తన పిల్లలకు సంక్రమింపజేశాడు. ఏం చేశాడు? సంక్రమింపజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుని ద్వారా పాపము అనేది ఏం చేసిందంటే ఒకరి నుండి మరొకరికి, తన సంతానానికి, తర్వాత సంతానానికి, తర్వాత సంతానానికి అనేది పాపము ఒకరి నుండి ఒకరికి ఏమైంది అంటే సంక్రమించుకుంటూ వచ్చినది. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే రోమా పత్రికలోనే 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. 13వ వచనాన్ని చదువుతున్నాం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోషే వరకు మరణమేలెను అని మనం చదువుతూ ఉన్నాం. ఏంటన్నా? ఆజ్ఞను అతిక్రమించినది ఎవరు? ఆదాము. మరి ఆదాము ఆజ్ఞను అతిక్రమించితే మనం అతిక్రమించలేదుగా, మనము ఆ ఆజ్ఞను అతిక్రమించలేదుగా. అయినా కానీ మనకు ఆ పాపము అనేది సంక్రమించినది. అదే మాట ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 14వ వచనంలో ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఈ పాపం ఏం చేసినది అని అంటే సంక్రమించుకుంటూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటి అని అంటే, పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించడం. పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించడం. ఈ ఆజ్ఞను మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము అవ్వలు ఏం చేశారంటే అతిక్రమించారు. వారు అతిక్రమించుట వలన పాపము అనేది లోకములోనికి వచ్చింది. ఈ పాపము లోకములోనికి రావటం మాత్రమే కాదు, ఈ పాపము ఆదాము నుంచి తర్వాత సంతానానికి తరతరాలుగా ఏమైనది అని అంటే పాపము ఒకరి నుండి మరొకరికి ఈ పాపము సంక్రమించుకుంటూ వచ్చినది. ఇంకా మనం చూసినట్లయితే ఈ పాపము ఆదాము నుండి సంక్రమించుకుంటూ రావడం మాత్రమే కాదు, మనుష్యుడు తల్లిదండ్రుల పాపములో కూడా పాలివాడయ్యాడు. చూడండి, 51వ కీర్తన 5వ వచనాన్ని గనక మనము చదివినట్లయితే అక్కడ కూడా ఒక మాట వ్రాయబడినది. దావీదు అన్నటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. 51వ కీర్తన, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఏం చేసినదంట? నేను ఆదాము ఏమంటా ఉన్నాడు? ఇదిగో పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించినది, ఇదిగో నా తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడిన నాడే. ఎప్పుడంట? చాలామంది అనుకుంటారు, నేను దొంగతనం చేశాను కాబట్టి నేను పాపినయ్యాను, తప్పు అనేది నాలో ఉంది. లేదంటే అబద్ధం ఆడడం వలన తప్పు నాలో ఉంది. లేదా ఇంకా ఏదైనా మోసం చేశాను, ఆ మోసం చేయడం వలన తప్పు నాలో ప్రవేశించింది, పాపం నాలో ప్రవేశించింది అని అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుష్యుడు చేసే పాపం ఏదైతే ఉందో అది దొంగతనమే కావచ్చు, మోసమే కావచ్చు, ఇంకా అన్యాయమే కావచ్చు, ఇంకా ఏదైతే ఉందో పాపం అనేది ఏదైతే మనుషుడు చేస్తూ ఉన్నాడో ఆ మనుషుడు పాపం చేసినందు వలన మనుషుడు పాపి అవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. పాపం చేసినందు వలన పాపి అవ్వలా, అయితే పాప స్వభావము మనుషునిలో ఉన్నందువలన మనుషుడు పాపం చేస్తూ ఉన్నాడు. నా మాటలు అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఉదాహరణకు వేపకాయ ఉంది. వేపకాయ అది ఆ కాయను మనం తిన్నందువలన అది చేదవలా,
వింటున్నారన్నమాట. లేదంటే ఆ కాయను మనం తీసుకుని తిన్నందువలన అది చేదు అవ్వలేదు. ఆ కాయలో ఉన్న స్వభావము చేదు కాబట్టి మనం తిన్నప్పుడు అది చేదేది. అంటే ఆ కాయ స్వభావమే ఏంటి? చేదు. కాయ స్వభావమే చేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మన తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడిన నాడే మన స్వభావము పాపమయమై ఉన్నది. మన స్వభావం ఏమై ఉన్నది? పాపమయమై ఉన్నది. అందుకని అంటా ఉన్నాడు, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను, నేను పాపములోనే పుట్టాను అని అంటా ఉన్నాడు. ఎక్కడ పుట్టాడంట? పాపములోనే పుట్టాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ భూమి మీద జన్మించే ప్రతి మనిషి కూడా పాపములోనే పుడతా ఉన్నాడు. పాపములోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పాపములోనే తన జీవితాన్ని ముగించేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక వాక్యాన్ని చదువుకుందాము. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనములను చదువుకుందాం ఒకసారి. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో రోమా పత్రికలో పౌలు చాలా తేటగా చెబుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే, నీతిమంతుడు లేడు, నీతిమంతుడు ఒక్కడును కూడా లేడంట. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. బైబిల్ చెప్పే మాట, నీతిమంతుడు అనేవాడు ఒక్కడును కూడా లేడు. దేవుని ఎదుట పాప స్వభావముతో జన్మిస్తూనే ఉన్నారు మనుషుడు అనుకుంటారు. చాలామంది అనుకుంటారు, ఇదిగో మన గ్రామం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మరి వాళ్ళు మంచివారు కాదా? మరి వాళ్ళలో మంచితనం లేదా? మరి వాళ్ళు నరకానికి వెళతారా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు వ్యక్తిగతంగా మంచివారే, వ్యక్తిగతంగా మంచివారే. రాష్ట్ర బాగు కోసం, దేశం బాగు కోసం, ప్రజల బాగు కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. మంచిదే, మంచిదే. వారి పనులు మంచిగానే ఉన్నాయి. అంటే మనుషులు బాగుపడాలని మంచి పనులు చేశారు, వారు త్యాగాలు చేశారు. కానీ వారు చేసిన మంచి పనులు వారిని పరిశుద్ధులనుగా మార్చలేవు. మంచి పనులు పరిశుద్ధులనుగా మార్చలేవు. బైబిల్ చాలా తేటగా చెప్తూ ఉన్నది ఏంటి అని అంటే, మీ నీతి క్రియలు నా దృష్టికి ఎట్లా కనపడుతున్నాయి అని అన్నాడు? మురికి గుడ్డ వలె కనపడుతున్నాయి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అనుకుంటా ఉన్నారు మంచి పనులు చేయటం ద్వారా లేదా దాన ధర్మాలు చేయటం ద్వారా, అర్థమవుతుంది కదా, దానా ధర్మాలు చేయటం ద్వారా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ద్వారా, పుణ్య నదులలో మునుగుడు ద్వారా, పుణ్య కార్యాలు చేయటం వలన ఏదో పుణ్యము లభిస్తూ ఉన్నది అని అనుకుంటా ఉన్నారు. లేదు లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి పనులు దేవుని దృష్టికి మురికి గుడ్డగా ఉన్నాయి. మంచి పనుల ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడలేము. అయితే ఈ యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో, మొట్టమొదటిగా సృష్టి ప్రారంభంలో దేవుడు సృష్టించినటువంటి మానవ సృష్టి, మానవుడు చేతులారా దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఈ యొక్క స్వభావాన్ని, తన జీవితాన్ని పాడు చేసేసాడు. ఎట్లాగంటే పాపమయం చేసేసాడు. ఏం చేశాడు? పాపమయం చేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపము అనేది తనకు మాత్రమే, తన ఒక్కడికే అది సరిపెట్టుకోకుండా ఏం చేసినది అని అంటే, ఒకరి నుండి ఒకరికి ఆ విధంగా సంతానమంతా, మనుష్య జాతి అంతా కూడా ఈ పాపము సంక్రమించి మనుష్య స్వభావాన్ని పాపమయం చేసేసింది.
మనుష్య స్వభావాన్ని పాపమయం చేయటం వలన మనుషుడు ఏమయ్యాడు అని అంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవుని పరిశుద్ధతను కోల్పోయాడు, దేవుని నీతిని కోల్పోయాడు, దేవుని సంతోషం సమాధానాన్ని కోల్పోయి ఏమయ్యాడు అని అంటే నరకపాత్రుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పాలి? నరకపాత్రుడయ్యాడు. అందుకనే రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భేదము లేదు. నీవు పురుషుడు అని స్త్రీ అనే భేదము లేదు. నీవు పెద్ద వయసు కలిగిన వాడవు, యవనస్తుడవు, లేదా పిల్లలు నువ్వు నడిగారి వయసు కలిగిన వాడవు, లేదంటే మీరు పిల్లలు అనేటటువంటి భేదము లేదు. ఏ భేదము లేదు. విద్యావంతుడు విద్య లేనివాడు అనే భేదం లేదు. ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు వ్యవసాయదారుడు అనే భేదం లేదు. రాజకీయ నాయకుడు అనే భేదం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కుల భేదము లేదు, మత భేదము లేదు, వర్గ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారంట. ఏం చేశారంట? అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము వలన మనుషుని మీద దేవుని మహిమ అనేది లేకుండా పోయింది. దేవుని మహిమను మానవుడు కోల్పోయాడు పాపము వలన. అయితే పాపమయమైపోయినటువంటి మానవ సృష్టి, పాపమయమైపోయినటువంటి ఈ యొక్క మనుష్య స్వభావము ఏం చెయ్యాలి అని అంటే నూతనపరచబడాలి. ఏం చేయాలి? నూతనపరచబడాలి. పాపముతో ఉన్నది పరిశుద్ధంగా మారాలి. పాపముతో ఉన్నది ఏం చేయబడాలి? పరిశుద్ధంగా మారాలి. ఆనాటి నుండి అనగా ఆదాము నుండి యేసు క్రీస్తు ప్రభు వరకు మనుషుడు పరిశుద్ధుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మానవుని ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవట్లేదు, సరిగదా, విఫలమైపోతూ ఉన్నాయి. మానవ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి. మనుషుడు ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. మనుషుడు ఏమవుతా ఉన్నాడు? ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్ గ్రంథం ఏమని చెప్తూ ఉన్నది అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పాపం పోవాలి, మన శాపం పోవాలి, మన కీడు పోవాలి అని అంటే మనము క్రీస్తునందు ఉండాలి. ఎవరిలో ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. ఒకవేళ నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే, ఒకవేళ నీవు క్రీస్తులో ఉన్నట్లయితే నీవు ఎటువంటి వ్యక్తివి అనంటే, క్రీస్తులో ఉన్నటువంటి నీవు ఒక నూతనమైనటువంటి సృష్టివి. ఎవరు అంట? నీవు నూతనమైనటువంటి సృష్టివి. క్రీస్తులో ఉంటే నీవు నూతనమైనటువంటి సృష్టివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనమైన సృష్టిగా మారడానికి ఒక వాక్యాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20-21 వచనాలను అనొచ్చు. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటిమో ఇదంతయు మీకు
తెలియను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, ఇక్కడ భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, అయ్యా ఇదిగో మేమేమీ దాచుకోలేదు, మీరు మారు మనసు పొందడానికి మీరేం చెయ్యాలో మేమేం దాచుకోవాలా, లేదా మీరు మారు మనసు పొందడానికి మీరు ఏమేమి చెయ్యాలో, ఏ విధంగా నడుచుకోవాలో మేము దాచుకోకుండా చెప్పాము. ఏంటి అనంటే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, గొప్పవాడని లేనివాడని భేదము లేదు. కానీ ఏం చేయాలి? దేవుని ఎదుట అందరూ మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? మారు మనసు పొంది విశ్వాసం ఉంచాలి. మారు మనసు పొంది విశ్వాసం ఉంచాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే బాప్తీసం పొందితే రక్షణ పొందాము అని అనుకుంటున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఏమండి మీరు బాప్తీసం పొందారా అంటే, అవునండి బాప్తీసం పొందాము అని అంటున్నారు. మీరు రక్షణ పొందారా అంటే, అవునండి మేము రక్షణ పొందాము అని అంటా ఉన్నారు. ఎట్లా మీరు రక్షణ పొందారు? ఏ విధంగా మీరు రక్షణ పొందారు అని అంటే, ఏముందండి, నేను ఒకానొక టైంలో చాలా బాధలు ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. మరి మా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేశారు. దేవుడు మమ్మల్ని కనికరించి మా కష్టాలన్నీ తీర్చాడు, మా బాధలు తీర్చాడు. గనక క్రిస్మస్ పండుగ నాడు మా పాస్టర్ గారు బాప్తీసాలు ఇస్తుంటే మేము కూడా బాప్తీసం పొంది రక్షణ పొందాము అని అంటా ఉన్నారు. ఏం చేశారంట? బాప్తీసం పొంది రక్షణ పొందారంట. ఇంకా కొంతమంది అంటారు, ఏమండి మీరు ఎట్లాగా రక్షణ పొందారు, మీ రక్షణ క్రమాన్ని చెప్పండి అని అంటే, నేను ఫలానా టైంలో ఫలానా అనారోగ్యం వచ్చి అనారోగ్యం వలన నేను ఎంతగానో బాధపడి ఉన్నాను. పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు, ఆ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. మరి నేను ప్రార్థన చేసుకున్నాను, ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇదిగో ఫలానా క్రిస్మస్ పండుగ నాడు లేదా న్యూ ఇయర్ జనవరి పండుగ నాడు బాప్తీసాలు ఇస్తుంటే నేను కూడా బాప్తీసం పొంది రక్షణ పొందాను అని చెప్పేసి అని అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ అంటే బాప్తీసం కాదు. జాగ్రత్తగా ఉండండి. రక్షణ అంటే బాప్తీసం కాదు. నీవు నీళ్లల్లో మునిగి వచ్చినంత మాత్రాన, జాగ్రత్తగా ఉండండి, నీళ్లల్లో మునిగి వచ్చినంత మాత్రాన నీకు రక్షణ రాదు. నీళ్లలో మునిగి వచ్చినంత మాత్రాన రక్షణ రాదు. నీళ్లల్లో మునిగి వచ్చినంత మాత్రాన నీవు పరలోక సంబంధమైపోలా. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారు. చాలా పెద్ద ఆయన. మంచి విద్యావంతుడు. అంత మాత్రమే కాదు, మంచి హోదా కలిగిన వాడు. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటారు. ఆయన ఎవరో? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు ఆయన. అంటే దేవుని వాక్యం తెలుసు ఆయనకి. దేవుని వాక్యం తెలుసు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బోధించే అంత గొప్ప వ్యక్తి ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏ సమయంలో వచ్చాడు అని అంటే, రాత్రి సమయంలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? రాత్రి సమయంలో వచ్చాడు. పగలు వస్తే పరిసయ్యులు చూస్తారు, యూదులు చూస్తారు. వారికి యూదులకు భయపడి, పరిసయ్యులకు భయపడి రహస్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రహస్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి
బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చాలు చాలు చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈ పెద్ద ఆయన పేరు నికోదేము. ఆయన పేరు ఏంటంట? నికోదేము. నికోదేము అనేటటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ఒక విధంగా చెప్పాలి అని అంటే పొగడుతూ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? పొగడుతూ చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? బోధకుడా, ఇదిగో నీవు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడవు. ఎవరు అంటా? నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడవు. ఇదిగో నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే, నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే, నీ బోధలు వింటూ ఉంటే నువ్వు నిజముగా దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని యేసు ప్రభువుని ఒక విధంగా పొగుడుతూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు కదా. జనరల్గా ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే మనం ఏమంటాం? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పేసి చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా రిప్లై చేస్తాం. ఇక్కడ ఈ నికోదేము మాట్లాడినటువంటి మాట ఒకటి, యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట ఒకటి. ఈ నికోదేమేమో యేసు ప్రభుని పొగడుతా చెప్తాను, అయ్యా నువ్వు నిజంగా గొప్పవాడివి, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎంతగానో యేసు ప్రభుని హెచ్చిస్తూ ఉన్నాడు. మంచిదే, కానీ యేసు ప్రభు డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఒకడు ఏంటంట? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అని అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో రక్షణ పొందడం అంటే అర్థం ఏంటి అని అంటే, బాప్తీసం పొందటం రక్షణ పొందటం కాదు. ఏంటంటే బాప్తీసం పొందటం రక్షణ పొందటం కాదు. మారు మనసు, నూతనంగా జన్మించడమే రక్షణ పొందటం. ఏంటంటే నూతనంగా జన్మించడం. ఎట్లా జన్మించాలంటే నూతనంగా జన్మించాలి, నూతనముగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. అందుకే ఇందాక మనం చదివాం కదా కొరింథీ పత్రికలో, నూతన సృష్టిగా మార్చబడాలి. ఏం చేయబడాలి? నూతన సృష్టిగా మార్చబడాలి. యేసుక్రీస్తులో నూతన సృష్టి అవ్వాలి. ఎవరిలోనంట? యేసుక్రీస్తులో నూతన సృష్టి. మారు మనసు లేకుండా, మన క్రియలు మారకుండా, మన హృదయం మారకుండా, మన నోటి మాటలు మారకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మారకుండా, ఇదిగో నేను బాప్తీసం పొందాను, రక్షణ పొందాను అని అంటే అందులో ఏమాత్రం కూడా అర్థము లేదు. ఏమి లేదు? చెప్పాలి. ఏమి లేదు? అర్థం లేదు. గనక బాప్తీసం అనేది రక్షణ కాదు. బాప్తీసం అనేది రక్షణ కాదు. మరి రక్షణ అంటే ఏంటి? రక్షణ అనగా యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మారడం. రక్షణ అనగా ఏంటి? యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మారడం. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు నికోదేముతో చెప్తా ఉన్నాడు, అయ్యా నీవు నూతనముగా జన్మించాలి. ఎట్లా జన్మించాలి? నూతనంగా జన్మించాలి, నూతనంగా జన్మించాలి. యేసు ప్రభు ఈ మాట నికోదేముతో చెప్తే, తర్వాత నికోదేము మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, ఆ నికోదేము చెప్పినటువంటి మాట కాస్త ఎటకారంగా మాట్లాడినట్టుంది. ఏంటి ఎటకారంగా అంటే, నూతనంగా జన్మించడం అంటే ఎట్లాగా? నేను మరలా తల్లి గర్భంలో ప్రవేశించి నేను జన్మించాలా అని అంటాను. ఏమంటున్నాడు? తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించాలా అని అంటాడు. ఆత్మీయ లోపం. ఏ లోపం అంట ఇది? ఆత్మీయ లోపం. వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిపోవడం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. రక్షణను గూర్చిన అవగాహన అనేది చాలామందిలో ఉండట్లేదు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ఇదిగో ఆ మందిరానికి వెళుతూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు, మంచిదే, చాలా సంతోషం. కానీ రక్షణను గూర్చిన అవగాహన చాలామందిలో లేదు. చాలామంది ఈ బాప్తీసం పొందితే రక్షణ పొందాము అనే ఒక ఎట్లా చెప్పాలి దాన్ని, అది రక్షణ పొందాము అనే ఒక మాయలో బ్రతుకుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంట? మాయలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తీసము రక్షణ కాదు, బాప్తీసము రక్షణ కాదు. అయితే రక్షణ ఏంటి? ఇందాక నేను చెప్పాను, నూతన సృష్టిగా మారటం, నూతనంగా జన్మించడం. నికోదేముతో చెప్పినటువంటి మాట అది. నికోదేముతో ఈ మాట చెబితే నికోదేము అన్నాడు, నూతనంగా జన్మించడం అంటే ఏంటయ్యా, నాకు అర్థం కాలేదు, మరలా నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా బయటికి రావాలా అని చెప్పేసానంటే, అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట చూడండి, ఒకసారి చూద్దాం, ఒకసారి ఆ మాట చదువుకుందాం. 5వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఏంటన్నా ఏం చేయాలంట? ఇక్కడ ఏం చేయమంటా ఉన్నాడు? ఎట్లాగా? నూతనంగా జన్మించడం అంటే రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టడం కాదు. కానీ ఏంటి నూతనంగా జన్మించడం అంటే? ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలంట. నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీటి మూలముగా అంటే ఏంటి? ఆత్మ మూలముగా అంటే ఏంటి? వింటున్నారా నా మాటలు? వింటున్నారా? అర్థమవుతున్నాయా? నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి? ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? ఈ రోజున చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే, నీటి మూలముగా జన్మించడం అంటే నీటి బాప్తీసం. అర్థమవుతుందమ్మా? నీటి మూలంగా జన్మించడం అంటే నీటి బాప్తీసం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే నీటి బాప్తీసం పొందిన తర్వాత నీవు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీవు క్రొత్త భాషలు మాట్లాడతావు, అన్య భాషలు మాట్లాడతావు. నీకు తెలియకుండా ఒక చప్పట్లు కొట్టేసి గంతులేస్తూ ఉంటావు, ఎగురుతూ ఉంటావు. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చాడు కనుక, సో ఆత్మ మూలంగా జన్మించడం అంటే అదే అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏమాత్రం వాక్యానుసారమైనటువంటి బోధ కానే కాదు. అంటున్నారా? వాక్యానుసారమైన బోధ కానే. నీటి మూలంగా జన్మించడం అంటే నీటి బాప్తీసం కాదు. కానీ నీటి మూలముగా అంటే నీరు బైబిల్లో వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చేద్దాం. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. నీరు దేనికి వాడతాం? నీరు దేనికి వాడతాం అమ్మా? త్రాగటానికి, గుడ్, ఇంకా స్నానానికి, అన్నిటికీ, శుభ్రం చేయడానికి, క్లీనింగ్ చేయడానికి. అదిలే మీరు ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలియలేదు. శుభ్రం చేయడానికి, కడగటానికి నీటిని వాడతాం. కడగటానికి నీటిని వాడతాం అంటే నీరు కడగటానికి ఉపయోగపడుతూ ఉంది. వాక్యం మన జీవితాన్ని కడుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా స్తోత్రం చేద్దాం. చూడండి, ఒకసారి ఒక వాక్యమును మనం చదువుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
25, 26, 27 వచనాలను మనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి, జాగ్రత్తగా వినండి, సంఘమును దేవుని ఎదుట నిలవబెట్టడానికి యేసు ప్రభువారు ఏం చేశారు? యేసు ప్రభువారు ఏం చేశారు అని కనుక మనం ఆలోచన చేస్తే, సంఘాన్ని పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా, మహిమ కలిగిన సంఘంగా దేవుని ఎదుట నిలవబెట్టడానికి వాక్యముతో ఉదక స్నానం చేపించాడంట. ఏం చేయించారంట? ఉదక స్నానము. స్నానం అంటే మనకు అర్థమయ్యేదేంటి? శుభ్రం చేసుకోవడం, శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనకు అర్థమవుతూ ఉంది. అంటే స్నానం చేయటం ద్వారా మన శరీరం అనేది శుభ్రమవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ నీరు మన శరీరము కానీ ఇంకా ఏదైనా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ వాక్యము అనే నీరు హృదయాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏంటంటే వాక్యం అనే నీరు హృదయాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, పౌలు ఆ దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో సంఘాన్ని దేవుని ఎదుట పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా నిలవబెట్టడానికి యేసు ప్రభువారు ఆ సంఘాన్ని వాక్యముతో ఉదక స్నానం చేయించాడంట. ఏం చేయించాడంట? వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచాడు. ఏం చేశాడంట? పవిత్రపరిచాడు. వాక్యము ద్వారా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే చూద్దామా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమును మనం చదివినట్లయితే, అమ్మా మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనము దేని ద్వారా జన్మించాలి? నీటి ద్వారా జన్మించాలి. నీరు వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అంటే వాక్యము మూలముగా మనం జన్మించాలి, లేదా వాక్యము ద్వారా మనం జన్మించాలి. వాక్యం ద్వారా మనం జన్మించాలి. ఇదిగో వాక్యం చెబుతా ఉంది మనము పాపులమని చెప్తా ఉంది. వాక్యం చెబుతా ఉంది పాపము వలన దేవుని నుండి మనం వేరైపోయామని చెప్తా ఉంది. వాక్యం చెబుతా ఉంది పాపము వలన మనము దేవుని నుండి దూరమైనప్పుడు మనము నరక పాత్రులమయ్యాము, నరకానికి వెళుతూ ఉన్నాము అని బైబిల్ వాక్యం చెబుతా ఉంది. అదే వాక్యం చెబుతా ఉంది, ఒకవేళ పాపములో ఉన్నటువంటి నీవు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు క్రీస్తు దేవుడని నువ్వు నమ్మినట్లయితే, నీ పాపములను నీవు ఒప్పుకున్నట్లయితే, నీ శాపముల నుండి నీ విడుదల పొందుతావు, నీ కీడు నుంచి నీవు తొలగించబడతావు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తుని నీ హృదయములోనికి చేర్చుకోవాలి. యేసు క్రీస్తు వైపు నువ్వు చూడాలి.
యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఆహ్వానించి నీ జీవితాన్ని ఆయన చేతులలో నువ్వు పెట్టినట్లయితే ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి నీకు? వాక్యము ద్వారా. దేని ద్వారా తెలుస్తూ ఉన్నాయి? వాక్యం ద్వారా. అంటే మనం ఎట్లా జన్మించాలి? వాక్యం ద్వారా జన్మించాలి. వాక్యం ద్వారా జన్మించాలి. అంటే నీటి మూలముగా అంటే నీటి బాప్తిసం కాదు, కానీ నీరు అనగా వాక్యం. ఆ వాక్యం ద్వారా జన్మించాలి. ఎట్లా జన్మించాలంటే మనము వాక్యం ద్వారా జన్మించాలి. వాక్యం ద్వారా జన్మించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే చాలామంది అంటారు ఆత్మ మూలముగా జన్మించమని అక్కడ నికోదేముతో యేసు ప్రభువు వారు చెప్పారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించమని యేసు ప్రభు వారు నికోదేముతో చెప్పారు. అయితే మరి ఆత్మ మూలముగా జన్మించడం అంటే చాలామంది ఇందాక నేను చెప్పినట్లుగా ఇదిగో బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. నువ్వు గంతులేస్తావు, ఎగురుతావు, చప్పట్లు కొడతావు, నువ్వు అదుపు తప్పి ప్రవర్తిస్తావు. అప్పుడు ఆత్మ బాప్తిసం అది అని అంటారు. కాదు 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 పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అంటే ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడని నువ్వు విశ్వాసం ఉంచుతావో, ఆయన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఆయన పరిశుద్ధుడైన దేవుడు నేను పాపిని, నా పాపము వలన నేను నరకానికి వెళుతూ ఉన్నాను. అయితే నా పాపాన్ని క్షమించి నన్ను నరకము నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని ఇచ్చినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు అని నీ హృదయంలో నీవు నమ్మి నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించి ఎప్పుడైతే నీవు యేసు ప్రభుని నీ రక్షకుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, దట్ ఈస్ ద పాయింట్ వెన్ యు సేవ్డ్. అంటే ఆ మూమెంట్లోనే, ఆ క్షణంలోనే నీవు రక్షణ పొంది ఉన్నావు. నువ్వేం చేసావంట? రక్షణ పొందావు. నీవు ఎప్పుడైతే రక్షణ పొందావో, రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. ఏం చేస్తారు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. నీ హృదయంలో ఉంటారు. వచ్చినటువంటి ఆయన నీ హృదయంలో ఉంటారు, నీతో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీలో ముద్ర వేయబడతాడు. చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదివి సహాయం చేయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13 వచనం. 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఒకసారి ఆగండి అమ్మ, వింటున్నారా? అంటే మొదటిగా యేసు ప్రభు రక్షకుడని మీరు విన్నారు. ఏం చేశారంటే మీరు యేసు ప్రభు రక్షకుడని మీరు విన్నారు. యేసు ప్రభు రక్షకుడు అని ఆ సత్యమును గురించి విన్నారు. విన్న తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఏం చేశారంటే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మీ జీవితాన్ని యేసయ్యకు అర్పించారు. యేసయ్యని మీ హృదయంలోనికి అంగీకరించారు. యేసయ్యని మీ హృదయంలోనికి అంగీకరించిన తర్వాత ఏం జరిగింది అని అంటే, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రక్షణ పొందిన దినానే నీలో ముద్ర వేయబడ్డాడు. నీవు రక్షణ పొందిన దినానే ఆయన నీలో ముద్ర వేయబడి నీతో ఉంటాడు. ఆయన నీలో ఉంటారు. ఆయన ఇదిగో నువ్వెక్కడికి వెళితే అక్కడ ఉంటారు. ఆయన నువ్వేది చేస్తే ఆ పనిలో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రయాణం చేస్తే ప్రయాణంలో ఉంటాడు. నువ్వు పని చేస్తూ ఉంటే పనిలో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన. ఎప్పుడు ఉంటారు ఆయన? ఎల్లప్పుడూ ఉంటాడు. ఏదో ఇప్పుడు నువ్వు వారానికి ఒకసారి మందిరానికి వచ్చి ఆ మందిరంలో దేవునిని ఆరాధన చేస్తూ ఉంటే నీకు తెలియకుండా చప్పట్లు కొడుతూ గంతులేస్తూ ఉంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు అని అనుకోవడం అది అపోహ, అది అబద్ధం. ఎప్పుడు వారానికి ఒకసారి నీ మీదకి వచ్చేవాడు కాదు. 24/7
నీతో ఉంటాడు. 24/7 నీలో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. యేసు ప్రభు యోహాను సువార్తలో శిష్యులకు చెప్పిన మాట అదే. నేను వెళుతూ ఉన్నటువంటి నేను మిమ్మలను అనాథగా విడవను, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై అని అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎప్పుడో వారానికి ఒకసారి ఉండటం కొరకు అని చెప్పలా. నెలకోసారి ఏదో నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆ ఉద్రేకంతో పాటలు పాడే టైంలో నీతో ఉండడానికి అని చెప్పలేదు ఆయన. ఎల్లప్పుడూ నీతో ఉండుట కొరకై ఏం చేస్తాడు? ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని యేసు ప్రభువు వారు చెప్పారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంగమా, నేనెవ్వరిని కించపరచట్లేదు, నేనెవ్వరిని అవమానించట్లేదు, నేనెవ్వరిని నిందించట్లేదు, తప్పుపట్టట్లేదు. కానీ వాక్యాన్ని చెబుతున్నా, ప్రస్తుతం జరుగుతున్నది చెబుతూ ఉన్నా. వాక్యాన్ని గ్రహించండి, వాక్యం తెలుసుకోవాలి. మనం ఆత్మ మూలంగా జన్మించడం అంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, మన జీవితాన్ని ప్రభువుకు అర్పించిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మనం ముద్ర వేయబడతాం. పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడతాం? ముద్ర వేయబడతాం. పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారు ఆయన? చెప్పాలి. ఎప్పటి వరకు? ఎల్లప్పుడూ అని అంటే 2 సంఘటనలు జరగాలి. ఏంటి? ఒకటి, యేసు ప్రభు రాకడన్నా రావాలి, లేదా మనం ఈ లోకానన్నా విడిచిపెట్టాలి. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. ఆయన ఏం చేస్తారు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? కొరింథీ పత్రికలో మీ దేహము, చూడండి అమ్మ, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమి వ్రాయబడినది? 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని అన్నాడు. ఎవరమై ఉన్నామంట మనం? చెప్పాలి. మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరమంట? దేవుని ఆలయమై ఉన్నాం. మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడంట? దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్పుచున్నటువంటి మాట అదే. నీవు ఏం చేయాలి అని అంటే, నీవు ఆత్మ మూలముగా జన్మించాలి అని నికోదేముతో యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు చెప్పింది నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలో ఉంటాడు, నిజమే. ఒకవేళ తప్పు చేసినా, పాపం చేసినా కూడా మనలో ఉంటాడా? మనం పాపం చేసాం, లేదా ఏదైనా తప్పు చేసాం, తప్పు చేసినా కూడా మనలోనే ఉంటాడా అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది ఈరోజు చాలామందికి. అవునా? చెప్తూ ఉంటాడంటారా? పాపం చేసినా కానీ, దేవునికి వ్యతిరేకమైనది ఒకవేళ ఏదైనా చేసినా కానీ ఇంకా మనలోనే ఉంటారా? ఆయన ఉండరా? వెళ్ళిపోతారా? బైబిల్ చెప్తా ఉంది. ఇందాక మనం చదివిన ఎఫెసీ పత్రిక 1:13లో ఆయన ముద్ర వేయబడ్డాడు అని చెప్పి, ఆయన మన హృదయంలో ఏం చెప్పబడ్డాడంట? ముద్ర వేయబడ్డాడు. ఒకసారి మీరు స్టాంప్ వేయండి. మీ దగ్గర ఏదైనా స్టాంప్ ఉందా? మీ దగ్గర ఈ స్టాంపులు ఉన్నాయా? ఏంటి అయ్యి? డ్వాక్రా స్టాంపులు ఉన్నాయిగా కదా, డ్వాక్రా స్టాంపులు ఉన్నాయిగా. ఆ స్టాంపులు ఏదో మీ పుస్తకాల మీద రాస్తారు కదా, దాని మీద స్టాంపులు వేస్తున్నారా?
వేసిన తర్వాత అరే తప్పు అయిపోయింది నేను చెరిపారా ఎప్పుడైనా? చెరిపారా? చెరపలా. చెరపడానికి ట్రై చేశారా? ట్రై చేసినా కానీ చెరగదు. ఎందుకని? ముద్ర వేయబడింది కాబట్టి చెరగదు. ఎందుకంటే ఒకసారి ముద్ర వేసిన తర్వాత ఆ ముద్ర పర్మనెంట్గా ఉండదు. అంటే అది పోవాలి అని అంటే ఆ పేపర్ని చింపేయాలి లేదా కాల్చేయాలి. అంతేను కదమ్మా? ఆ పేపర్ని చింపాలి లేదంటే కాల్చనన్నా కాల్చేయాలి. అప్పుడు దాకా ఆ పేపర్ మీద ఉన్న ఆ స్టాంపు ఆ ముద్ర పోదు. అట్లాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో లేకుండా ఉండాలంటే దేవుని రాకడన్నా రావాలి, మనమన్నా మన చాప్టర్ క్లోజ్ అన్నా అవ్వాలి. అర్థమవుతుంది కదా? అంటే మన జీవితానికి ముగింపన్నా పలకాలి. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. మరి తప్పు చేసినప్పుడు ఏంటి పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలు తప్పు చేశారు. గద్దిస్తాం. ఏం చేస్తాం? గద్దిస్తాం. గట్టిగా గద్దిస్తాం. అయినా కానీ మాట లేదు. కర్ర తీసుకున్నాం. వాళ్ళు కాస్త పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత కర్ర తీసుకోలేవులే కానీ గద్దిస్తాం. అయినా కానీ మాట వినట్లా. అప్పుడు ఏం చేస్తాం మనం? అరే నువ్వు మేము చెప్పిన మాట నువ్వు వింటలేదు కదా అని మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతామా? లేదా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తామా? ఏం చేస్తాం? చెప్తానే ఉంటాం. సంతోషంగా చెప్తామా? బాధతో చెప్తామా? బాధపడతాం అదే. ఒక్కోసారి దుఃఖం వస్తుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. రెఫరెన్స్ కూడా చెప్పు తల్లి. రెఫరెన్స్ చెప్పు ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం చదవండి ఒకసారి. 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఒకసారి ఆగి తల్లి. ఎప్పటి వరకు ముద్రించబడ్డాం చెప్పాలి. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. దేవుని రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ముద్ర వేయబడ్డాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ముద్ర వేయబడ్డాడు, మనలో ఉంటాడు, మనలో ఉన్నాడు గనక ఆ పరిశుద్ధాత్మ దేవునిని మీరు దుఃఖపెట్టొద్దు అని అంటా ఉన్నాడు. ఏం చేయొద్దంట? పరిశుద్ధాత్మ దేవునిని మీరు దుఃఖపెట్టొద్దు. పిల్లలతో చెప్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, బయలు మీ అమ్మ మీ నాన్న మీకోసం చాలా కష్టపడుతున్నారు, మిమ్మల్ని కష్టపడి చదివిస్తూ ఉన్నారు, మీరు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని వాళ్ళ ఆశ, వాళ్ళు ఎంతో తపన పడుతున్నారు కనుక వాళ్ళని మీరు బాధ పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. చెప్పారా? ఎవరైనా మీకు ఎవరైనా చెప్పారా? మీకు ఎవరైనా చెప్పారా? వాళ్ళు మీరు బాధ పెట్టొద్దు, తల్లిదండ్రులను సంతోషపెట్టండి అని చెప్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యం చెబుతూ ఉన్నది, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, విమోచన దినము వరకు నీతో ఉంటాడు ఆయన గనక దేవుని ఆత్మను నువ్వేం చేయొద్దు? దుఃఖపెట్టవద్దు. తెస్సలోనిక పత్రికలు మనం చదువుతూ ఉన్నాము, దేవుని పరిశుద్ధాత్మను మీరు ఆర్పకుడి అని ఉంది కదా. ఆత్మ 19వ వచనం, 5వ అధ్యాయము 19వ వచనంలో ఏమని వ్రాయబడింది అని అంటే, ఆత్మను ఆర్పకుడి అని ఉంది. ఆత్మను ఏం చేయొద్దంట? ఆర్పివేయొద్దు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే,
అయ్యా నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు నీటి బాప్తీసం కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీళ్ళల్లో మునిగి రావడం కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీవు మొదటిగా నీటి మూలంగా జన్మించాలి, రెండోదిగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఎట్లా జన్మించాలంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా అనంటే వాక్యము ద్వారాను, ఆత్మ మూలముగా అంటే నీవు వాక్య మూలముగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ముద్ర వేయబడతాడు, నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఎప్పటి వరకు అనంటే విమోచన దినము వరకు ఉంటాడు. ఈ విధంగా నీవు జన్మించినప్పుడు అప్పుడు నీవు దేవుని రాజ్యానికి వారసుడవు, వారసురాలవు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనక ఎవరిలో అయితే ఈ విధమైనటువంటి క్రియ జరుగుతూ ఉన్నదో వారు నూతనమైనటువంటి సృష్టి. ఎవరంటే వారు నూతనమైనటువంటి సృష్టి. ఇదిగో పాతవి పోయెను, సమస్తమును నూతనమైన. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ఇదిగో పండగ వచ్చింది, బాప్తీస కార్యక్రమాలు పెట్టారు. ఇదిగో అందరూ బాప్తీసం తీసుకుంటున్నారు. నేను కూడా బాప్తీసం తీసుకుంటున్నాను కాబట్టి నేను కూడా బాప్తీసం తీసుకుంటాను. బాప్తీసం తీసుకున్న నేను నూతన సృష్టి అని అనుకుంటే అది పొరపాటు. నేను నూతనంగా జన్మించాను అని అనుకుంటే పొరపాటు. నీవు నూతన సృష్టిగా మారవలసిన అవసరం ఏంటి? నీవు నూతన జన్మ పొందుకోవలసినటువంటి అవసరం ఏంటి అని అంటే పాతది పాడైపోయింది. ఆదాము వలన పాత జీవితం ఏమైంది? పాడైపోయింది. పాపము ప్రవేశించింది. పాపము వలన దేవునికి దూరం అయిపోయాము, నరకానికి వెళుతూ ఉన్నాం. అందుకని నరకము నుండి తప్పించుకొనుట కొరకు, పాపము పోగొట్టుకొనుట కొరకు నూతనంగా జన్మించాలి, నూతన సృష్టిగా మారాలి. అది యేసుక్రీస్తులో ఉంటేనే జరుగుతూ ఉంటుంది. అయితే నూతనంగా మార్చబడటం, నూతనంగా జన్మించడం అంటే ఏంటి? ఒకటి నీటి మూలముగా, రెండోది ఆత్మ మూలంగా జన్మించాలి. నీరు అనగా వాక్యం, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్ర వేయబడటం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి హృదయంలో, రక్షణ పొందినంటే బాప్తీసం పొందిన అని కాదు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిజముగా మారు మనసు పొందిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన విమోచన దినం వరకు ఉన్నాడు. నువ్వు బాధలు పడుతుంటే నీ బాధలో ఉంటాడు, నువ్వు కష్టంలో ఉంటాడు, నీ శ్రమలో ఉంటాడు, నీ నిందలో ఉంటాడు, నీ అవసరంలో ఉంటాడు, నీ కన్నీరు తొడవడానికి నీ హృదయంలో ఉంటాడు. నీకు ధైర్యం చెప్తాడు, నీకు చక్కని ఆలోచననిచ్చి నడిపిస్తాడు. ఆయన నీకు ఓదార్పునిస్తాడు. ఆయన వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఓదార్పు కలగటానికి, నీకు ధైర్యం కలగటానికి, నీకు ఆదరణ కలగటానికి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్న ఎంత దినాలలో, చివరి దినాలలో ఉన్నాం. చివరి దినాలలో ఉన్నటువంటి మనము నూతన సృష్టిగా మార్చబడదాం. ప్రభు ప్రత్యక్షమైతే పరలోక రాజ్యానికి మనం చేరుదాం. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.